ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా 2 దశల్లో మొత్తం 3 దశలు ఉంటాయి. 2 దశలు పూర్తయ్యాయి. 6,000 గ్రామాల్లో సమగ్ర సర్వే పూర్తయింది. ఇందులో 4,000 గ్రామాల్లో పాస్ పుస్తకాలు ఇవ్వటం కూడా జరిగింది. మరో 2,000 గ్రామాలకు సంబంధించి ఇవ్వాల్సి ఉంది. మిగిలిన గ్రామాల్లో డ్రోన్ సర్వేలు కూడా పూర్తయింది. ఈ విధంగా అన్ని రకాలుగాను దీన్ని పూర్తి చేసి రైతులకు సక్రమంగా వివాదాలు లేకోకుండా వివాదం లేనటువంటి స్థలాలుగా దీన్ని చేయాలనేటువంటి దృక్పథంతో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పనిచేసిందని కూడా మనవి చేస్తున్నాం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి దిక్కులేదు. ఇక మొన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం, ఈ సర్వే తప్పు ఆ సర్వే తప్పు అని మాట్లాడారు. చివరికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే దాన్ని రద్దు చేసి పారేశారు. నేను మనవి చేస్తున్నా, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది అత్యంత ఉన్నతమైనది. మళ్ళా చెప్తున్నా, అత్యంత ఉన్నతమైనది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వలన అనేకమైన డిస్ప్యూట్స్ పోతాయి. ఇది జగన్మోహన్ రెడ్డి గారి బుర్రలో పుట్టినటువంటి ఆలోచన కాదని మనం చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆలోచన కాదని మనం చేస్తున్నాం. ఇవాళ మీరే కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారో ఆ కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను తీసుకొచ్చి రాష్ట్రాలకు ఇచ్చింది. రాష్ట్రాలకు మీకు అనుగుణంగా దీన్ని చేయమంటే దాని ప్రకారం చేస్తున్నటువంటి సందర్భం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా ప్రమాదమైంది. దాని మీద జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఉంది, అట్ట మీద జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఉంది. కాబట్టి ఇది దుర్మార్గమైంది, అన్యాయమైంది, రాంగానే తీసేస్తాం, రద్దు చేస్తాం అన్నారు. చేశారు. మేకను పట్టుకొని కుక్క 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 అని ఆ మేకను వదిలేశారు. మళ్ళా అదే మేకను మీరు తెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కు రావాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాకపోతే పేరు నువ్వు మార్చుకుంటావేమో నాకు తెలియదు. తప్పనిసరిగా దానికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి వస్తుందనేది కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఇవాళ భూ సర్వేకి సంబంధించి కేంద్రం కూడా ఒక మాట బడ్జెట్ సమావేశాల్లో చెప్పారు. ఏమని చెప్పారు వాళ్ళు? రాష్ట్రంలో భూ సంస్కరణలు, భూములు రీసర్వే, భూ రికార్డులు డిజిటలీకరణ ఆవశ్యకతను కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం బడ్జెట్ ప్రతిపాదించిన రోజే అందుకు విరుద్ధంగా రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసింది. అది వేరే అంశం. దాంతో పాటు ఏం చెప్పారంటే భూములు సంస్కరణలు అమలు చేసిన రాష్ట్రాలకి, భూ సంస్కరణలు అమలు చేసినటువంటి రాష్ట్రాలకే 50 ఏళ్ల పాటు 0 వడ్డీకే రుణాలిచ్చే కార్యక్రమాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారాం ప్రతిపాదించగా సరిగ్గా అదే సమయంలో భూ సంస్కరణలు తిలోదకాలు ఇచ్చారు. మళ్ళా భూ సంస్కరణకు వచ్చారు. రీసర్వే అనేది భూ సంస్కరణకు సంబంధించినటువంటి అంశం. దానికి మళ్ళా వచ్చారు. 50 సంవత్సరాల పాటు వడ్డీ లేని రుణాలు ఇస్తాం. ఎవరికి? ఈ రీసర్వేలు చేసి ఆ యాక్ట్ తీసుకొచ్చిన వాళ్ళకి మాత్రమే ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. మీతో ఉన్న భాగస్వామ్యమైనటువంటి ప్రభుత్వం బెస్ట్ టైటిలింగ్ యాక్ట్ ని మీరు రద్దు చేశారు. మళ్ళా దాన్ని మరొక రూపంలో తీసుకురావాల్సిందే. ఇప్పుడు ఏ విధంగా రీసర్వేలు తప్పు 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 అని మీరు ప్రచారం చేశారో చేసి మళ్ళా అదే రీసర్వేని ఎలా తీసుకొచ్చారో మళ్ళా మీరు రాబోయే కాలంలో కూడా అది తీసుకురావాల్సినటువంటి అనివార్యమైన పరిస్థితి వస్తుందనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు తన ఈ కొద్ది కాలంలోనే అనేకమైన తప్పిదాలకు పాల్పడే పరిస్థితి తీసుకొస్తున్నారు. అనేకమైన మోసాలు చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఎన్నికల సమయంలో అనేకమైన హామీలు ఇచ్చి ఇవాళ ఏదో మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఏ హామీని నెరవేర్చేటటువంటి పరిస్థితి లేనటువంటి ఒక పరిస్థితి ఏర్పడింది. ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేశారు చంద్రబాబు నాయుడు గారు. దానికి ప్రతిఫలం అనుభవించక తప్పదు. అయితే ఏముంది, ఇంకా 4 సంవత్సరాలు 5 సంవత్సరాల తర్వాత కదా, ముందు పబ్బం గడిచిపోయింది కదా, రేవు దాటాం కదా, తెప్ప తగలైపోతే మనకేమిటి అనేటువంటి ధోరణిలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తున్నటువంటి ధోరణి కనిపిస్తుంది.